హౌస్ షిఫ్టింగ్ కి మా స్కానియా నుంచి నాకు వచ్చిన గిఫ్ట్ ఇదే అనుకోవాలి ఇంకా. కాదు, ఇది జంబో అంటే నేను ఇంత పెద్ద ట్రక్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మొత్తానికి ట్రక్ అయితే ఇది ఎంత పెద్దగా ఉంది. చిన్న చిన్న పార్ట్స్ అయిపోయాయి, ఇప్పుడు పెద్ద పెద్దవి వస్తున్నాయి. సోఫా, బెడ్ అలాంటివన్నీ. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్. సో ఇది మా పరిస్థితి, రోజు వర్క్ చేయడము, ఇవన్నీ ప్యాక్ చేయడం. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. కంగ్రాట్స్ టు us. కంగ్రాచులేషన్స్ టు అస్. సో ఫైనల్లీ ఈ రోజు అయితే మేము సైన్ చేస్తాము. కీస్ ఏమి ఉండవు కాబట్టి హ్యాండ్ ఓవర్ ఏం లేదు, బట్ సైన్ల మీద సైన్లు చేసి ఇంకా మనీ ఫుల్ ట్రాన్స్ఫర్ చేసేసి వచ్చాము. అంటే ఈ రోజు నుంచి మనకి లోన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ రోజు మన చేతికి ఇల్లు వచ్చింది. మంచిగా డ్రెస్అప్ అయిపోయి ఇద్దరం వచ్చేసాము. వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చేసాం. ఇప్పుడు ఇంక వెళ్ళి నేను వర్కర్ జాబ్ తీసుకుని వెళ్ళి ట్రక్ తెచ్చుకొని మూవింగ్ చేసేయాలి మొత్తం మా లగేజ్ అంతా. సో ఈరోజే మూవ్ అయిపోతున్నాం కొత్త ఇంట్లోకి. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, గ్రేట్, అంతా బాగా జరిగింది. యాక్చువల్లీ డ్రైవింగ్ లైసెన్స్ ట్రక్ది వచ్చి నీకు కంపెనీకి ఎంత యూజ్ అవుతుందో తెలియదు, కానీ ఫస్ట్ టైం నాకు యూస్ఫుల్ పని ఏంటంటే మన ఇంటి కోసం ట్రక్ను వాడుతున్నాం అని ఐ ఫీల్ హ్యాపీ. అవును. సో నేను స్కానియాలో వర్క్ చేయడం వల్ల నాకు ఇప్పుడైతే ట్రక్ లైసెన్స్ ఉండడం వల్ల ట్రక్ కూడా తెచ్చుకోవచ్చు స్కానియా నుంచి. సో ఇప్పుడు వెళ్ళి స్కానియా ట్రక్ తెచ్చుకొని కొత్త ఇంటికి మూవ్ అయిపోవడమే. సో ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. ఈ వ్లాగ్లో మా మూవింగ్ ఎలా ఉందనేది చూసేయండి. మా ఇల్లు అయితే చాలా మెస్సీగా ఉంది ప్రజెంట్. మా అక్షయ్ ఏమో ఇక్కడ ఏదో చేసేస్తున్నాడు. అక్షయ్ వాట్సాప్ ఏముంటుంది, ప్యాకర్స్ అండ్ మూవర్స్. మనమే ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాబట్టి ఈ ఇంటికి కొంచెం ఎంత కుదిరితే అంత స్పేస్ సేవ్ చేయడానికి ప్యాకింగ్. ఆల్మోస్ట్ చాలా వరకు ప్యాక్ చేసేసాం. బెడ్షీట్స్ ఇవన్నీ ఒక 2-3 అట్లలో పెట్టేస్తే అయిపోతుంది. బెడ్షీట్స్ వెనకాల కుషన్స్, మెయిన్ బెడ్షీట్స్, పిల్లోస్ ఇవి వెయిట్ తక్కువ ఉంటాయి కానీ స్పేస్ ఎక్కువ కావాలి వీటికి. బాక్సెస్ వీటికి ఎక్కువ అయిపోతున్నాయి. బట్ చాలా వరకు ప్యాక్ చేసేసాం. ఇంకా ఇదంతా మన ప్యాకింగే, నార్మల్గా లేదు, బుర్రపాటు ప్యాక్ చేసాము అసలు. అండ్ ఆల్సో ఇక్కడ నిన్న టీవీ అండ్ అదర్ సూట్ కేసెస్ కూడా అన్ని ప్యాక్ చేసేసాము. యా. సో అండ్ బాల్కనీలో వచ్చేసరికి మా మొక్కలు కూడా అన్నీ ఒక్క దగ్గర పెట్టాం నీట్గా తీసుకెళ్ళడానికి వీలుగా ఉండేలాగా. సో ఫైనలీ వీఆర్ మూవింగ్ అవుట్. సూట్ కేసులు, ఎన్ని సూట్ కేసులు అసలు! చందనావే పెద్ద సూట్ కేసులు 3 వచ్చినాయి. పెద్ద సూట్ కేసులు చందనావే 3, మళ్ళీ ఒక పెద్ద బ్యాగ్, ఒక పెద్ద బాక్స్ అండ్ నెక్స్ట్ ఇంకో చిన్న సూట్ కేసు. హలో ఆమె గర్ల్ అంటే ఆబ్వియస్లీ ఇంకా పట్టు చీరలని, లెహెంగాస్ అని అవన్నీ స్పేస్ ఆక్యుపై చేస్తాయి. పండగలకి మరి రెడీ అవ్వద్దా? ఆఫ్ కోర్స్. సో చందనావన్నీ నావి జస్ట్ 2 పెద్ద సూట్ కేసులు. అదే మీకేముంటది, పండగలన్నా కుర్తా ప్యాంటు అంతే, వీడప్పుడు షర్టు ప్యాంటు, ఇంకేముంటది స్పెషల్ డ్రెస్సెస్ చెప్పు. ఆఫ్ కోర్స్. సో నా బట్టలు అలా అయిపోయినాయి. క్లీనింగ్ అయితే అవుతుంది, ప్యాకింగ్ మెల్లమెల్లగా రోజు కొంచెం చేస్తూ ఉండే. వారం నుంచి చేస్తున్నాం యాక్చువల్లీ, స్లోగా, స్ట్రెస్ అవ్వకూడదని. సో రోజు వర్క్ చేయడం, ఈవినింగ్ ప్యాక్ చేయడం. వీకెండ్ కొంచెం బాగా ప్యాక్ చేసాం. ఈ ఇంట్లోంచి మూవ్ అవుట్ అవుతున్నామంటే కొంచెం ఎమోషనల్గా ఉంది. బట్ అలాగే కొత్త ఇంటికి వెళ్తున్నామంటే అదొక ఎగ్జైట్మెంట్. కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం ఫైనల్లీ అపార్ట్మెంట్లోంచి అని. యాక్చువల్లీ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో న్యూ కన్స్ట్రక్షన్ న్యూగా ఉండాలి, న్యూగా సెట్ చేసుకోవాలి మనకు తగ్గట్టు అన్నట్టు నేను ఎప్పటి నుంచో అనుకున్నా, మన పెళ్ళైన దగ్గర నుంచి. బట్ ఇట్ ఈస్ ఫైనలీ హ్యాపెనింగ్ సూన్. ప్యాకింగ్ మూవింగ్ ఒక ఎత్తు అయితే, వెళ్ళాక ఆర్గనైజ్గా సర్దుకోవడం ఇంకొక ఎత్తు. ప్యాకింగ్కి మనం 1 వీక్ ఎలా తీసుకున్నామో నాకు తెలిసి మొత్తం ఆర్గనైజ్ చేసుకొని సర్దుకోవడానికి, జస్ట్ ఉన్న ఐటమ్స్ సర్దుకోవడానికే 2 వీక్స్ నేను ఈజీగా తీసుకుంటా. అండ్ నాకు బాగా నచ్చింది ఏమంటారో తెలియదు కానీ వ్యాక్యూమ్ బ్యాగ్స్ వల్ల కొంచెం స్పేస్ మిగులుతుంది. మెయిన్ క్విల్ట్లు చాలా పెద్దవి కదా, క్విల్ట్లు, బెడ్షీట్స్ అండ్ నెక్స్ట్ ఏంటవి పిల్లోస్, వీటిలో పెట్టి వ్యాక్యూమ్ చేసేస్తుంటే మనకు కొంచెం స్పేస్ వస్తుంది. 3 బాక్సుల్లో సర్దాల్సింది 1 బాక్స్లో సర్దుతున్నాం ఇలా వ్యాక్యూమ్ తీసేయడం వల్ల. యా ఎగ్జాక్ట్లీ. సో వ్యాక్యూమ్ తీసేయడం వల్ల ఈజీగా 2 బాక్సెస్ సేవ్ అవుతాయి. కానీ మా దగ్గర వ్యాక్యూమ్వి చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇవి ఇండియా నుంచి తీసుకొచ్చినాయి. నేను తెచ్చుకున్నాను నా అవుట్ఫిట్స్కి. యాక్చువల్లీ నేను తెచ్చుకుంటే అక్షయ్ బాబు ఇలా షిఫ్టింగ్కి దాన్ని ఇలా యూజ్ చేస్తున్నాడు. యా ఇవి చందన కొనుక్కొని తెచ్చుకుంది, బట్ అవి నేను యూజ్ చేస్తున్నా.
నేను ఆర్డర్ పెట్టా ఇక్కడ, బట్ ఇంకా రాలేదు. కానీ ఇంకా కొత్త ఇంటికి వెళ్ళాక నాకు తెలిసి అక్కడ స్టోర్ చేసుకోవడానికి స్మార్ట్గా అవి యూస్ చేసుకోవాలి. బట్ నాకు ఇవి చాలా నచ్చినాయి, చాలా అంటే చాలా నచ్చినాయి. అసలు ఆల్మోస్ట్ స్పేస్ హాఫ్ ఏంటి 1/4 స్పేస్ అయిపోతున్నాయి వీటి వల్ల. బాగుంది, వెరీ గుడ్. సో ఇప్పుడు చూడు, ఇందాక ఇది ఎంత లావు ఉండింది, ఇంత సన్నం అయిపోయింది అసలు. క్రేజీ అసలు. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. కానీ నాకు కూడా ఐ ఫీల్ లిటిల్ బిట్ ఎమోషనల్ బికాజ్ ఇంటికి నువ్వు షిఫ్ట్ అయిన తర్వాతే మన పెళ్ళయింది అండ్ కార్ కొన్నాము అండ్ నెక్స్ట్ మైల్ స్టోన్ కూడా సూన్ మనకు తెలిసిన తర్వాతే ఈ ఇంటి నుంచి మూవ్ అవుతున్నాము. మమ్మల్ని అందరూ బాగా గుర్తుపడుతున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు అండ్ మనం ఆల్మోస్ట్ 11K ఫ్యామిలీ అయిపోయాం ఇప్పుడు. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మా విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాము మ్యాక్స్ కుదిరినంత. అండ్ వీడియో స్లోగా వస్తున్నాయి ఏంటి అని ఏం అనుకోవద్దు, బికాజ్ ఇగో రైట్ నౌ అవర్ లైఫ్స్ ఆర్ లైక్ దిస్. వర్క్ చేస్తున్నాము, షిఫ్టింగ్, మళ్ళీ అదర్ ప్యారలల్ థింగ్స్, ఎడిటింగ్ అస్సలు టైమే సరిపోవట్లేదు. ఇది అసలు ఫుల్ లైట్ వెయిట్, బట్ దీంట్లో చాలా మెటీరియల్ ఉంది. ఇంకా ఏదన్నా నింపచ్చు అని చెప్పి చూస్తున్నా. మెయిన్ బాక్సెస్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఈ సోఫాలు, ఇవి తీసుకెళ్ళాం. సోఫాలు ఫుల్ డిస్మాంటిల్ చేయలేము, బెడ్స్ అయితే ఫుల్ డిస్మాంటిల్ చేసేసేయచ్చు. ఈ సోఫానే మెయిన్ నాకైతే. సోఫా అండ్ నెక్స్ట్ టీవీ బ్యాంక్ అయితే అసలు ఎందుకు ఉంటుందో తెలియదు, అంత వెయిట్ ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది. కానీ చూడడానికి చాలా స్లీక్గా ఉంది, కానీ ఇదే వెయిట్. చూడడానికి చాలా స్లీక్గా ఉంది, కానీ సోఫా కన్నా వెయిట్ ఇది. ఆ సోఫా అన్న మొయ్యొచ్చు, అంటే ఆ పార్ట్స్ కింద చేసేస్తే సోఫా అన్న మొయ్యొచ్చు, కానీ ఇది మాత్రం చాలా కష్టం. అసలు ఈజీగానే ఉంటాయి అన్ని పార్ట్స్ కింద చేసేసేయచ్చు అనుకుంటాం, కానీ ఇది మాత్రం నాకు కొంచెం టఫ్ అనిపిస్తుంది. ఐ మీన్ ఈజీయే, బట్ ఈ స్క్రూలు ఎక్కడెక్కడో ఇచ్చాడు, అది నాకు నచ్చలే. బట్ అన్ప్యాకింగ్ లో ఇది ఒక అడ్వెంచర్. ఇప్పుడు హాయ్ జామ్ పండు రోయ్. సో ఇది మా పరిస్థితి, రోజు వర్క్ చేయడము, ఇవన్నీ ప్యాక్ చేయడం. అసలు ఇల్లు సర్దేటప్పుడు తెలియలే ఇంత సామాన్లు ఉన్నాయా మాకు అని. బట్ మా అక్షయ్ బాబు ఏం చేశాడంటే అన్ని డబ్బాలు ఉండేసరికి కుషన్స్తో సహా డబ్బాలు అలా డబ్బాలు చేయడం వల్ల ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఆ డబ్బాల్లో ప్యాక్ చేసడం వల్ల ఎందుకు ఈజీ అవుతుందంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాటిని మూవ్ చేయడం ఈజీ అయిపోతుంది. అదే చిన్న ఐటమ్స్ ఉంచుకున్నాం అనుకో కష్టం తీయడం. సో అందుకే ఎంత కుదిరితే అంత బాక్సెస్లో వేసేసుకోవాలన్నమాట. సో మా ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈరోజే మూవింగ్ అనమాట. ఏముంది అని అనుకున్నాను, కానీ లగేజ్ బాగానే ఉంది. కాకపోతే అన్నీ నీట్గా చాలా నీట్గా బాక్సెస్లో సర్దాము. ఏది చిన్న ఐటమ్స్తో సహా అన్ని బాక్సెస్లో సర్దాము. ఇది మూవింగ్ డ్రెస్, బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నట్టున్నాం. బ్రాండ్ ప్రమోషన్ అక్షయ్ ఈ ఇంటికి యాక్చువల్లీ ఈ రోజు కాదు, అక్టోబర్ కాదు, ఇప్పుడు అక్టోబర్ 18th 2020లో ఇంటికి వచ్చాం. సో అప్రాక్సిమేట్ గా యాక్యురేట్ గా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ గా 5 years అవుతుంది నువ్వు ఈ ఇల్లు తీసుకొని. సో 5 years ఉండి వెళ్ళిపోతున్నాం ఇంట్లోంచి. సో ఫర్ నౌ అండ్ లాస్ట్లీ బై టు దిస్ హోమ్. సో ఇంకైతే వెళ్ళి మనం ట్రక్ తెచ్చేసుకుందామా? ఎస్, బై లవ్ యూ. అసలు ఎంత విశాలంగా ఉందో. నేనైతే అప్పుడెప్పుడో స్కానియా జాయిన్ అయినప్పుడు ఎక్కాను, మళ్ళీ ఇప్పుడే ట్రక్లో. షిఫ్టింగ్కి మా స్కానియా నుంచి నాకు వచ్చిన గిఫ్ట్ ఇదే అనుకోవాలి. ఇంకా కాదు, ఇది జంబో అంటే నేను ఇంత పెద్ద ట్రక్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ దిగాక చూపిస్తాను వెనకాల అసలు ఎంత ఉందంటే ఆల్మోస్ట్ ఒక మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఇంకా పెద్దది, విశాలమైన బెడ్రూమ్ అంత ఉంది. సో మొత్తానికి ట్రక్ అయితే ఇది ఎంత పెద్దగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు ఇప్పుడు, బాయ్స్. మేమైతే ప్యాక్ చేసేసాం అన్ని బాక్సెస్లో. సో ఇప్పుడు అన్నీ దీంట్లో ఎక్కిచ్చేస్తారు, అక్కడ అన్లోడ్ చేస్తారనమాట. దిగుతున్నాడు మా బాబు. సో ఇలా ఉంటాయి అన్నమాట. దీంట్లో మాకు టూల్స్ అన్నీ ఉంటాయి, దీని కిందకి పైకి చేసుకోవచ్చు. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మా ఇంటి దగ్గర దీన్ని ఎలా పెట్టుకోవడం అనేది పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. అండ్ ఇదంతా స్పేస్ మనకే. ఇక్కడ ఒకసారి బటన్ నొక్కితే జాగ్రత్త, సో ఇలా పైకి వెళ్ళిపోతాను. సో నా ప్లాన్ ఏంటంటే ఎక్విప్మెంట్ తీసుకొచ్చి లోడ్ చేసుకుని ఇలా పైకి వెళ్ళి ఇక్కడ పెట్టేసుకుందాం. ఇది కూడా తీసేస్తే వచ్చేస్తుంది. దీన్ని యూస్ చేసుకుందాం అండ్ దీన్ని యూస్ చేసుకుందాం.
సో మొత్తానికి మా షిఫ్టింగ్ అయితే ఇలా జరుగుతుంది. మా ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం వల్ల అలా సరదాగా తెలియకుండానే షిఫ్టింగ్ అయితే బాగానే అయిపోయింది. బట్ ముందుంది ముసలి పండగ. ఇవన్నీ కొత్త ఇంట్లో అన్ప్యాకింగ్ చేసి సెట్ చేసి ఆర్గనైజ్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ మేమిద్దరం కూడా టైం తీసుకొని మెల్లగా సర్దుకుందాం అన్న ప్లాన్లోనే ఉన్నాము బికాజ్ ఆఫ్ వర్కింగ్ కాబట్టి. బట్ న్యూ హోమ్లో మేము ఎలా అరేంజ్ చేసుకుంటున్నామో ఏమేం డిఐవైస్ చేసామో అన్ని షార్ట్స్లో సూన్ పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. Don't forget to like, share, comment and subscribe. See you in the next one. Bye bye.